బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. కాల్పులతో దండకారణ్యం దద్దరిల్లిపోతోంది. మావోయిస్టులు పోలీసు బలగాల మధ్య భీకర కాల్పులు చోటు చేసుకున్నాయి. ఎదురు కాల్పుల్లో 9 మంది మావోయిస్టులు మృతి చెందినట్టుగా సమాచారం. దంతెవాడ బీజాపూర్ జిల్లాల సరిహద్దు దగ్గర ఈ ఘటన చోటు చేసుకుని ఇన్ఫాక్ట్ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. బైరంగాడ ఠాణా పరిధిలోని అటవీ ప్రాంతంలో ఎదురు కాల్పులు జరుగుతున్నట్టుగా సమాచారం. అటవీ ప్రాంతంలో బలగాలు కూంబింగ్ నిర్వహిస్తూ ఉండగా మావోయిస్టులు ఎదురుపడ్డారు. దీంతో అక్కడ ఎన్కౌంటర్ జరిగింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో మావోయిస్టులకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఎదురు కాల్పుల్లో ఇటీవల భారీ సంఖ్యలో మృతి చెందారు మావోయిస్టులు. లొంగుబాటులో మరికొందరు మావోయిస్టులు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఇన్ఫాక్ట్ ఈ భారీ ఎన్కౌంటర్ ఇప్పుడు ఛత్తీస్గఢ్లో జరిగింది. ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కాల్పులతో దండకారణ్యం దద్దరిల్లిపోతోంది. మావోయిస్టులు పోలీసు బలగాల మధ్య భీకర కాల్పులు జరుగుతున్నాయి. ఎదురు కాల్పుల్లో 9 మంది మావోయిస్టులు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ఉదయ్ సిద్ధంగా ఉన్నారు. ఉదయ్, ఎప్పటి నుంచి ఇన్ఫాక్ట్ ఏ సమయం నుంచి ఈ భారీ ఎన్కౌంటర్కి సంబంధించి ఎప్పుడు మొదలైంది, ఇంకా ఎంతసేపు జరిగే అవకాశం కనిపిస్తోంది ఈ కూంబింగ్ ఆపరేషన్స్? సచిన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రం దంతెవాడ బీజాపూర్ సరిహద్దు బైరంగఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ ఎన్కౌంటర్ చూసుకుంది. ఈ రోజు ఉదయం 10:30 సమయంలో మావోయిస్టులు భారీగా గుంపుగా సమావేశమయ్యారని ఒక విశ్వసనీయ సమాచారంతో భద్రతా బలగాలు కూంబింగ్ ఆపరేషన్ కొనసాగించాయి. ఒకవైపు సిఆర్పిఎఫ్, మరోవైపు డిస్ట్రిక్ట్ రెవెన్యూ గార్డ్స్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించినట్టు తెలిసింది. మొత్తం ఈ ఆపరేషన్ సమయంలోనే పూర్తిగా భారీ భద్రతా బలగాలంతా ఒక్కసారిగా మావోయిస్టులను చుట్టుముట్టడంతో అటు మావోయిస్టులకు అటు భద్రతా బలగాలకు మధ్య కాల్పులు చోటు చేసుకున్నట్లు మనకు సమాచారం అవుతుంది. కొన్ని గంటల పాటు జరిపినటువంటి ఈ కాల్పుల్లో 9 మంది మావోయిస్టులు హతమైనట్లు మనకు అధికారికంగా సమాచారం అవుతుంది. ఇప్పటికైతే జిల్లా ఎస్పీ గౌరవ్ రాయ్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. మొత్తం 9 మంది మావోయిస్టులు మృతి చెందారని, వారి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. మొత్తంగా అందిన విశ్వసనీయ సమాచారం ప్రకారమే తామంతా కూడా అటు మావోయిస్టులు ఉన్నటువంటి ఆ ప్రాంతానికి చేరుకున్నామని, ఆ సమయంలోనే మావోయిస్టులు ఒక్కసారిగా తమపై ఎదురు కాల్పులు చేయడంతో తిరిగి తాము కాల్పులు చేయాల్సి వచ్చిందని చెప్పి ఇప్పటికే భద్రతా బలగాలు చెప్తున్నాయి. ప్రస్తుతం ఇంకా కూంబింగ్ ఆపరేషన్, సర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్పి ఛత్తీస్గఢ్ నుంచి సంబంధించినటువంటి ఎస్పీ గౌరవ్ రాయ్ చెప్పినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇంకా ప్రత్యేక బలగాల్ని రంగంలోకి దించే అవకాశం ఉందా? ప్రస్తుతం ఇంకా సంయుక్తంగా అటు డిఆర్జీ, సిఆర్పిఎఫ్ బలగాలు సర్చింగ్ ఆపరేషన్ అయితే కొనసాగిస్తున్నాయి. ఇప్పటికైతే ఎన్కౌంటర్ ముగిసింది, కానీ మృతదేహాలు ఇంకా ఏమైనా లభ్యమవుతాయన్న దానికి సంబంధించి సర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం అక్కడ నెలకొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటి వరకు మృతదేహాలు అయితే 9 మంది స్వాధీనం చేసుకున్నారు. ఇంకేమైనా దొరుకుతాయా లేదని ఇంకా వేచి చూస్తున్నామని చెప్పి ఆ తర్వాత అధికారిక ప్రకటన విడుదల చేస్తామని చెప్పి ఎస్పీ గౌరవ్ రాయ్ చెప్తున్నాడు. గత కొద్ది కాలంగా మావోయిస్టులు అత్యధిక సంఖ్యలో మృత్యువాతలు పడుతున్న పరిస్థితి. మరోవైపు మావోయిస్టులలో కోవట్లే ఎక్కువగా అటు భద్రతా బలగాలకు విశ్వసనీయ సమాచారం అందిస్తూ దళాలను మట్టుబెట్టేందుకు కారణమవుతున్నారని ఇప్పటికే మావోయిస్టు పార్టీ కూడా అటు ప్రతీకార చర్యతో రగిలిపోతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో దండకారణ్యంలో కొంత అలజడి, హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఒకవైపు ఆదివాసీ గ్రామాలంతా కూడా గజగజగా వణుకుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అటువైపు మావోయిస్టులు, మరోవైపు భద్రతా బలగాలు పరస్పరం జరుపుతున్నటువంటి కాల్పుల్లో తమ భవిష్యత్ అంతా ఛిద్రమవుతుందని చెప్పి ఇప్పటికే ఆదివాసీ గ్రామాలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇంకా కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది. ఆ తర్వాత ఇంకెంతమంది మావోయిస్టులు మృతి చెందిన అంశంపై అధికారికంగా ప్రకటన విడుదల చేస్తామని ఎస్పీ గౌరవ్ రాయ్ చెప్తున్నారు. సచిన్, ఏమైనా కీలకమైన సమాచారం ఏమైనా సంపాదించడం జరిగిందా? ప్రస్తుతం ఆ మృతి చెందినటువంటి 9 మంది మావోయిస్టులలో ఒక సెంట్రల్ కమిటీకి సంబంధించినటువంటి సభ్యుడు కూడా ఉన్నట్లు మనకు విశ్వసనీయ సమాచారం అవుతుంది. ఇంకా ఇది ధృవీకరించాల్సి ఉంది, ఎందుకంటే భద్రతా బలగాలు ఇప్పటివరకు మృతి చెందినటువంటి మావోయిస్టుల మృతదేహాలు మాత్రమే స్వాధీనం చేసుకున్నారు. కానీ ఆ మృతి చెందినటువంటి మావోయిస్టుల పేర్లు, వాళ్ళ వివరాలు, వాళ్ళ గ్రామాలు, ఎక్కడ ఏ పిఎల్జీఏ బెటాలియన్లో వాళ్ళు పనిచేశారు, ఎక్కడెక్కడ వాళ్ళు పనిచేశారు అనేది ఇంకా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ తర్వాతనే పూర్తి విషయాలు తెలిసే అవకాశం ఉంది. మనకు అందులో సమాచారం వరకు మృతి చెందిన 9 మంది మావోయిస్టులు ఒక సెంట్రల్ కమిటీకి సంబంధించినటువంటి కీలక సభ్యుడు ఉన్నట్లు సమాచారం అంతా ఉంది. సచిన్, రైట్ ఉదయ్. మొత్తంగా అయితే మాత్రం ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. కాల్పులతో దండకారణ్యం దద్దరిల్లిపోతోంది. మావోయిస్టులు పోలీసు బలగాల మధ్య భీకర కాల్పులు చోటు చేసుకున్నాయి. ఎదురు కాల్పుల్లో 9 మంది మావోయిస్టులు మృతి చెందారు. దంతెవాడ బీజాపూర్ జిల్లాల సరిహద్దు దగ్గర ఈ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. బైరంగాడ ఠాణా పరిధిలోని అటవీ ప్రాంతంలో ఎదురు కాల్పులు జరిగాయి. అటవీ ప్రాంతంలో బలగాలు కూంబింగ్ నిర్వహిస్తూ ఉండగా మావోయిస్టులు ఎదురుపడ్డారు. అయితే ఈ నేపథ్యంలో అక్కడ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఎన్కౌంటర్లో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. ఇక ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో మావోయిస్టులకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఎదురు కాల్పుల్లో ఇటీవల భారీ సంఖ్యలో మృతి చెందారు మావోయిస్టులు. లొంగుబాటులో మరికొంతమంది మావోయిస్టులు ఉన్నారు.
और दरबा डिवीजन के कुछ नक्सली कंपनी नंबर 2 जो गंगादूर एरिया कमेटी बीजापुर में सक्रिय है, लगभग 35 से 40 के आसपास के नक्सली की संख्या की उपस्थिति की सूचना मिली थी। ये जो एरिया है वो बीजापुर और दंतेवाड़ा का सीमावर्ती इलाका है। थाना किरंदुल अंतर्गत लावा पुरंगेल एंट्री की जंगल पहाड़ी में मुठभेड़ हुआ है मॉर्निंग में। इस ऑपरेशन में संयुक्त रूप से डीआरजी बस्तर फाइटर दंतेवाड़ा की टीम एवं सीआरपीएफ 111 और 230 की यंग प्लाटून की जॉइंट ऑपरेशन लॉन्च किया गया था। मुठभेड़ लगभग मॉर्निंग सुबह से ही 6 साढ़े 6 बजे से शुरू है और रुक रुक कर अभी तक चल रही है। इसमें पूरी संभावना है कि हमें नक्सली का शव भी बरामद होगा और उनका कैंप मिला है, उसको ध्वस्त किया गया है और बाकी अभी मुठभेड़ जारी है। तो एक बार टीम से संपर्क होगा तो विस्तृत से जानकारी देगा। यहाँ पर पश्चिम बस्तर डिवीजन के जो बड़े कैडर हैं उनकी उपस्थिति की सूचना थी। एचजेडसी रैंक, डीवीसी रैंक कंपनी जैसे है, जो पीएलजीटी मिलिट्री कंपनी नंबर 2 है, तो उनकी उपस्थिति की सूचना थी। हमें सूचना मिली थी कि